తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు వీడటం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో 2 నుంచి 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా నదులపై ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. గ్రేటర్ పరిధిలో భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తింది. దీంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఇటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరదతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 1438 క్యూసెక్ల వరద నీటినంతా కూడా ఇటు మూసీ నదిలోకి వదులుతున్నారు. మరోవైపు ఇన్ఫ్లో కూడా దాదాపు 1840కి పైగా ఇన్ఫ్లో కూడా అదే స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు బంజారా నాలా, కుకట్పల్లి నాలా, పికెట్ నాలాల నుంచి పెద్ద ఎత్తున కూడా ఇటు వరద నీరంతా కూడా హుస్సేన్ సాగర్ కు వస్తుండడంతో ఇటు హుస్సేన్ సాగర్ ప్రమాదకర స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఎఫ్టీఎల్ లెవెల్ ఇప్పటికే దాటినటువంటి సిచ్యువేషన్ కూడా ఇటు హుస్సేన్ సాగర్ దగ్గర కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను హుస్సేన్ సాగర్ తూముల దగ్గర ఉన్నాను. సో తూముల దగ్గర మనము విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఉధృతంగా ఇటు వాటర్ అంతా కూడా ఫ్లోటింగ్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కూడా ఇటు హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఇటు హుస్సేన్ సాగర్ ఇన్ఫ్లో 1878 క్యూసెక్ల ఉంది. సో ఇక అవుట్ఫ్లో కూడా దాదాపు 1438 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉన్నటువంటి పరిస్థితి. హుస్సేన్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం చూసుకుంటే 513.61 మీటర్లు ఉంది. ఇక హుస్సేన్ సాగర్ నీటి మట్టం చూసుకుంటే మాత్రం 513.61 మీటర్లు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి మూసీ నదిలోకి వరద నీటిని అంతా కూడా వదులుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు చూస్తున్నాము ఇటు హుస్సేన్ సాగర్ కు వరద నీరు, దాంతోపాటు నురుగు కూడా ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇటు జీడిమెట్ల కానివ్వండి, దాంతోపాటు ఇటు చింతల్, షాపూర్, కుకట్పల్లిలో ఉన్నటువంటి వ్యర్థాలంతా కూడా ఇటు మురుగునీరంతా కూడా ఇందులోకే హుస్సేన్ సాగర్లోకి కలుస్తున్నటువంటి నేపథ్యంలో నురుగు కూడా మనం చూడొచ్చు. నురుగు అంతా కూడా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయినటువంటి దృశ్యాలు అనేవి మనకు ఏదైతే ఇటు తూముల దగ్గర కనిపిస్తాయి. సో ఒకవైపు వరద నీరు, మరోవైపు ఈ నురుగు నీరు అంతా కూడా ఇటు ప్రమాదకర స్థాయిలో హుస్సేన్ సాగర్ దగ్గర సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్కు దిగువగా ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అధికారులు అలర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు రామ్నగర్ కానివ్వండి, గోన్లాకా కానివ్వండి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అదేవిధంగా అశోక్ నగర్, జవహర్ నగర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ పక్కనే ఉన్నటువంటి బస్తీలు కానివ్వండి, కాలనీల ప్రజలను కూడా ఎప్పటికప్పుడు ఇటు జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక రాగల 2 రోజుల పాటు కూడా భారీగా వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో హుస్సేన్ సాగర్కు వరద తాకిడి మరింత పెరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇన్ఫ్లో ఏ విధంగా ఉందో అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో తూముల ద్వారా ఎప్పటికప్పుడు కూడా వాటర్ని దిగువ ప్రాంతాలకు పంపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. హుస్సేన్ సాగర్కు గేట్లు అంటూ ప్రత్యేకంగా ఏముండవు, తూములు ఉంటాయి. ఈ తూముల ద్వారానే వరద నీరంతా కూడా దిగువ ప్రాంతాల్లోకి వెళ్తుంది. 3 తూముల ద్వారా ప్రస్తుతం ఈ నీరంతా కూడా దిగువ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇటు కూకట్పల్లి నాలా కానివ్వండి, జీడిమెట్ల కానివ్వండి, పికెట్, బల్కాపూర్ నాలాల నుంచి వరద నీరు, దాంతోపాటు ఇటు మురుగు నీరు అంతా కూడా హుస్సేన్ సాగర్కు కలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు హుస్సేన్ సాగర్ అయితే డేంజర్ బెల్స్ మోగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసాము ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు హుస్సేన్ సాగర్ దగ్గర కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక రాగల 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హుస్సేన్ సాగర్ నుంచి.